హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. ఈరోజు తోటకూర పాలు పోసి ఎగురు చూపిస్తాను. ఇది తోటకూర అన్ని బాగా క్లీన్ చేసుకుని సన్నగా తరిగేసుకోవాలి. కాడలతోటే తరిగేసుకోవాలి. తరిగేసుకుని బాగా ఎక్కువ వాటర్లో వేసి బాగా 2 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే ఇసుక మనకి కనిపించదు, చాలా డస్ట్ ఉంటుంది. కడిగేసుకుని కొంచెం ఎక్కువ వాటర్లో వేసి ఒక ఒక 1 మినిట్ బాయిల్ అవ్వనిచ్చి ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. తర్వాత దాకలో ఆయిల్ వేసి తోటకూర కంపల్సరీ వారుస్తాను నేను. మినపప్పు వేసాను. మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పడుతుంది. వెల్లుల్లిపై, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 10 రేకుల వరకు వెల్లుల్లిపాయలు వేసాను. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని, మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు తాలింపులో వేసి వేగనివ్వండి. ఉల్లిపాయ వేసిన తర్వాత బాగా కలుపుకుని 1 నిమిషం మూత పెట్టుకున్నారనుకోండి, త్వరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ ఎప్పుడైనా సరే మూత వేస్తే ఆ మాయిశ్చర్ వచ్చి త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. బాగా కలిపి స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టుకోండి. మగ్గిపోయిన తర్వాత వార్చటం అంటే డ్రైన్ చేయటం అనమాట. వాటర్ డ్రైన్ చేసేస్తాను. స్ట్రైనర్లో వేసి ఉడకపెట్టిన తోటకూర వాటర్ తీస్తాను అనమాట. ఆ వార్చుకున్న తోటకూర వేస్తున్నాను. కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించి వార్చిన తోటకూర కొంచెం ఉంచేసాను. అది మన అలా వార్చుకున్నది కొంచెం బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా పప్పులో వేసుకొని వాడేసుకోవచ్చు అనమాట. అది మిగిలింది. ఆ ఉల్లిపాయ ముక్కలకి అది సరిపోతుంది. పసుపు వేసాను. మీకు ఆకుకూర ఏది వండుకున్నా సరే ఉప్పు చూసి వేసుకోవాలి, తగ్గించేసుకోవాలి. ఎక్కువ పట్టదు ఆకుకూరలకి. మామూలు కూరల కంటే కూడా ఆకుకూరలకి ఉప్పు తక్కువగా పడుతుంది. ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటే మీకు బాగా మగ్గిపోతుంది అన్నమాట. చిన్న ఫ్లేమ్లోనే, తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోండి. బాగా అలా మగ్గితే పచ్చివాసన లేకుండా పోతుందన్నమాట. మగ్గిపోయింది బాగా. ఈ కూరకి నూనె కూడా మరి ఎక్కువ ఏం పట్టదు. తోటకూర వారిస్తే న్యూట్రియంట్స్ పోతాయేమో అని అంటారేమో. మరేమో మాకు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఇలాగే నేర్పించారు. ఆకులకి ఏదైనా బ్యాక్టీరియా అంటుకుని ఉన్న ఇది పోతుంది. ఇది కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పంచదార వేసాను. పాలు పేసి కూరలు ఏదైనా సరే కొద్దిగా పంచదార, కొన్ని కూరలు బీరకాయ, ఆనపకాయ, తోటకూర వీటిలో కొద్దిగా పంచదార వేస్తాను. పంచదార వేసి బాగా కలిపి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఊరికే కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే మీకు సాల్ట్ అంతా బాగా పట్టేస్తుంది వాటికి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత వాటర్ అంతా లాగేసిన తర్వాత ఆ వాటర్ సరిపోతుంది తోటకూరకి.
చాలా హై ఫైబర్ ఉంటుంది తోటకూరలో. వార్చుకుంటే పసరు వాసన రాదు. ప్లస్ మీకు ఆకుకూరలకి త్వరగా బ్యాక్టీరియా వదలదు అంటారు కొన్ని. అప్పుడు పూర్వం తోటకూర తప్ప వేరే ఆకుకూరలు తక్కువ వాడేవాళ్ళం. సో తోటకూర వార్చుకోవాలని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. మగ్గిపోయింది. ఇప్పుడు పాలు పోస్తాను. పాలు మన ఇష్టం, ఎక్కువ పోసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. నేను ఒక పావు కప్పు పోసాను. పాలు పోసి కూరల్లో ఏంటంటే పాలు మీద మేగడ ఉంటే ఫ్రిడ్జ్లో ఒక స్పూన్ తీసి వేస్తూ ఉంటాను, కమ్మగా ఉంటాయని చెప్పి కూరలు. అది ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట అలా క్రీమ్ వేసుకుంటే. బాగా దగ్గర పడాక తీసేసుకోండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎలా అయినా బాగానే ఉంటుంది. కాడలతో వేసేస్తాం కాబట్టి చాలా హై ఫైబర్ కూడా. కొందరు వేసుకోరు పాలు, మాకు పాలు పోసే అలవాటు అనమాట. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.